హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఒక టమాటా, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. అవి కొంచెం ప్రీహీట్ అయినాక దాంట్లోనే బిర్యానీ మసాలాలు వేయాలి. కొంచెం జీలకర్ర వేయాలి. తర్వాత బిర్యానీ మసాలాలు, 2 ఆనియన్స్, ఒక క్యారెట్, కరివేపాకు, ఒక టమాటా. బిర్యానీ దినుసులు అన్నీ కొంచెం ప్రీహీట్ అయినాక ఇప్పుడు ఆనియన్స్, టొమాటో, క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత అదంతా మగ్గిన తర్వాత చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, కొత్తిమీర, పుదీనా, టమాటా, అల్లము అన్నీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కొంచెం వాటర్ వేసుకొని కడిగి పోసుకోవాలండి. అది కలిపి కొంచెం అదంతా మగ్గిన తర్వాత 10 నిమిషాలు మూతేసి పెడితే కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉన్నాక అవంతా మగ్గిపోయేది, ఫ్లేవర్ అంతా వచ్చి ఆయిల్ బయటకు వచ్చిందాక మగ్గుతూ ఉండాలండి. ఈ లోపల మనం బిర్యానీ రైస్ని నానబెట్టుకుందామండి. నేను ఒక బిర్యానీ రైస్ని 1 అవర్ దాకా నానబెట్టానండి. నేను ఇక్కడ 2 కప్స్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి. 2 కప్కి 4 కప్స్ వాటర్ కాబట్టి 3.5 వాటర్ పోసానండి నేను. ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. ఏంటంటే అది బిర్యానీ రైస్ పొడి పొడిలాడుతూ రావాలంటే కడిగి పెట్టుకున్న వాటర్లోకి, ఇప్పుడు బిర్యానీ రైస్ కడిగి ఎసురు పోస్తాం కదండి, ఆ వాటర్లోకి కొంచెం ఆయిల్ వేస్తే బిర్యానీ రైస్ లాస్ట్కి భలే పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు నేను రైస్ కడిగి పెట్టుకున్న దాంట్లో వెసురు పోసాను కదండి, అన్ని వాటర్ని ఆ కన్సిస్టెన్సీలోకి వాటర్ వేయాలండి. ఇప్పుడు కలిపాలండి. దాంట్లో కొంచెం పసుపు వేయాలండి. చూడండి వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు దాంట్లోకి బిర్యానీ రైస్ తీసుకుందామండి. బిర్యానీ రైస్ 2 కప్స్ బిర్యానీ రైస్ తీసుకున్నానండి. దాంట్లోకి నేను 2 కప్స్ బిర్యానీ రైస్కి యాక్చువల్గా 4 కప్స్ వాటర్ వేయాలి. నేను 3.5 కప్ వాటర్ వేసానండి. మరీ 4 కప్స్ వేస్తే మెత్తగా అయిపోయిద్దండి రైస్ అంతా. చూడండి లాస్ట్కి ఎలా వచ్చిందో బిర్యానీ రైస్ చూడండి. చాలా టెక్స్చర్ బాగా వచ్చింది, చాలా బాగుందండి. దాని మీద కొంచెం గీ అప్లై చేస్తూ ఉండాలండి. ఇట్లా చేస్తూ ఉండాలి. గీ 1 టేబుల్ స్పూను. తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేయాలండి. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేయాలి. చూడండి చాలా బాగా వచ్చింది. దీంట్లోకి పెరుగు, రైతా అయితే సూపర్ కాంబినేషన్ అండి. రైతా
పెరుగు ఒక ఒక స్మాల్ కప్ పెరుగు తీసుకోండి. దాంట్లో కొంచెం ఆనియన్స్ చిన్న చిన్నగా, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొంచెం పుదీనా వేసి బాగా మెల్ట్ చేయండి. కొత్తిమీర పుదీనా రైస్లోకి రైతా అనేది చాలా సూపర్ కాంబినేషన్ అండి. నేను దీన్ని ఇలా ట్రై చేశాను. మీరు ఎలా ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్